ప్రేమంటే కేవలం అందమైన రూపం కాదు, రెండు హృదయాల కలయిక అని నిరూపిస్తోంది ఏలూరుకు చెందిన ఈ జంట. కళ్ళు లేవని తెలిసినా, లోకం వెక్కిరించినా తాను ప్రేమించిన వ్యక్తి కోసం సర్వం వదులుకొని అతని జీవితానికి వెలుగే నిలిచింది సౌజన్య. ఒక సాధారణ మధ్యతరగతి జీవితంలో ప్రేమ ఎంత ఆప్యాయంగా, బలంగా ఉంటుందో వీరిద్దరూ చాటి చెప్తున్నారు. ఒకప్పుడు రంగుల ప్రపంచాన్ని చూసిన సత్యనారాయణ జీవితం 2006లో జరిగిన ఒక ప్రమాదంతో ఒక్కసారిగా తలకిందులైంది. ఉద్యోగం పనిమీద హైదరాబాద్ వెళ్లి తిరిగి ఏలూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. దీని తర్వాత మొదట మసకగా మారిన చూపు 2013 నాటికి పూర్తిగా చీకటిని మిగిల్చింది. తన వాళ్ల ముఖాలు కూడా చూడలేక జీవితాన్ని మధ్యలోనే చీకట్లు కమ్మేయడంతో నిస్సహాయ స్థితిలో పడిపాడు. నా పేరు కేవీ సత్యనారాయణ అండి. విలియమ్స్ అని కూడా పిలుస్తారు. మాది నెగిటివ్ ప్లేస్ ఏలూరు. నాకు హైదరాబాద్లో జాబ్ చేస్తా హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తుండగా 2006లో యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అవడం ద్వారా నా చూపు కొంచెంగా 2013లో టోటల్లీ బ్లైండ్ అయిపోయాను నేను. ఆ తర్వాత నా పరిస్థితి, నా సిచ్యువేషను ఏం చేయలేని పరిస్థితి. నా కళ్ళు అప్పుడు దాకా కనిపించింది ఒకేసారి క్లోజ్ అయిపోయేసరికి నాకు బతకాలన్న ఆశ కూడా లేదు. అటువంటి టైంలో మరి ఎలాగైనా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఒక టెలికాన్ఫరెన్స్లో ఒక ప్రేయర్ జరుగుతుందండి. ఆ కాన్ఫరెన్స్లో నన్ను రమ్మని ఇంకా బ్లైండ్ సహోదరులు ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్ళటం ద్వారా ఆ కాన్ఫరెన్స్లోకి నా భార్య పాట పాడింది. ఆమె సింగరు. అప్పుడైతే మాకైతే పరిచయం లేదు. ఆమె సింగింగ్ చేసేసరికి ఆ సాంగ్కి నేను అట్రాక్ట్ అయ్యాను. సరిగ్గా అదే సమయంలో అతని జీవితంలోకి ఒక స్వరం వెలుగును తెచ్చింది. ఒక టెలికాల్ గ్రూప్లో సౌజన్య పాడిన గీతం సత్యనారాయణ గుండెను తట్టింది. ఆ గొంతులో ఉన్న ధైర్యం అతనికి బ్రతకాలని ఆశను కల్పించింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మాటలు స్నేహం ప్రేమగా మారింది. తన లోపాన్ని తెలిసిన సౌజన్య వెనకడుగు వేయలేదు. ఇంటివాళ్లు కాదన్నా, కులాలు వేరైనా సత్యనారాయణ మంచితనాన్ని నమ్మి 2016లో అతని చేయి పట్టుకుంది. ఇద్దరికీ 10 ఏళ్ల క్రితం పెళ్లైందని, ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారని సౌజన్య చెబుతోంది. తన భర్త కూడా పిల్లాడిలాగే అని, ఏ రోజు ప్రేమ తగ్గేలా ఆయన ప్రవర్తించలేదని అంటోంది. నమ్మకస్తుడు, మేను నమ్మకస్తుడు, మంచి స్వభావం కలిగిన వ్యక్తి అండి. ఈ రోజుల్లో సమాజంలో ప్రేమ, పెళ్లి, పెటాకులు అవడం, అలాగే ప్రేమించిన 4 రోజులు మోసపోవడం అనేది జరుగుతుంది. దాని మీద నా చిన్న ఒపీనియన్ అంటే మామూలే. భార్యాభర్తల మీద, తర్వాత ప్రేమికుల మధ్య అంటే వాళ్ళు ఇష్టపడే మనిషిని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉంటుందండి నా ఒపీనియన్ అయితే. నేను చూసింది ఏంటంటే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎన్నో ఒడిదుడుగులు, కష్టాలు ఉంటాయి. కొట్టుకోవడము, తిట్టుకోవడము అది మామూలే, కామనే. కానీ మళ్ళీ కలిసిపోవడము అనేది 10 years అయిందండి. 10 years అయింది. యాక్చువల్గా 2 పిల్లలు. రీసెంట్గా మళ్ళీ బాబు పుట్టాడు 7 years తర్వాత. చాలా హ్యాపీగా ఉంది మా లైఫ్ అయితే. అంటే బయటకు వెళ్ళినప్పుడు సమాజంలో ఎటువంటి విమర్శలు చాలా వచ్చినాయండి. మా ఆయన నా మీద ఉన్న ఫ్రీడమ్, నువ్వు ఎక్కడికన్నా ఉండొచ్చు, ఆయన నా మీద పెట్టుకున్న ఓప్స్ని, అలాగన్నా ఆయన మాటని తీసి పాడేయడం కానీ అలాంటిది అయితే లేదండి. తర్వాత కోఆపరేషన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడలేదండి. వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళు కూడా నాతో మాట్లాడడం కానీ. సిస్టర్స్ మేము 8 members. అయితే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు నాతో, ఒక 1 brother. అయితే కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ బేబీకి ఇంకా అమ్మే బ్లైండింగ్ చేసుకుంది కదమ్మా, పాపం ఎలా చూసుకుంటారో ఏంటో అని అమ్మే కొంచెం కన్విన్స్ అయిపోయి, లేదు వాళ్ళే మాట్లాడి నన్ను తీసుకెళ్ళడము. 2 డెలివరీలు అమ్మ వాళ్ళే చేశారండి. చంటి పిల్లలాగా చూసుకోవాలి. వీరి కథలో అత్యంత భావోద్వేగమైన విషయం ఏమిటంటే, సత్యనారాయణ తన భార్యను కాని, తన 3 పిల్లలను కాని ఇప్పటి వరకు చూడలేదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా అతనికి తెలియదు. కానీ సౌజన్య ఇచ్చే ధైర్యం ఉందో
ఆ లోపం అతనికి ఎప్పుడూ గుర్తుకు రావటం లేదట. ఇంకొకటి ఏంటంటే నేను ఆ రోజు కాదండి, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా భార్య ఎలా ఉంటుందో నేను నా కళ్ళతో నేను చూడలేదు. అంతేకాదు నా పిల్లలను కూడా నేను చూడలేదు ఇప్పుడు దాకా. ఏదైనా మరి మీకు బాధ అనిపించట్లేదా? ఒకప్పుడు నా ఉంది, తర్వాత ఏమో ఇప్పుడు ఏమో చూడలేని పరిస్థితిలో అంటే ఈ బ్లాక్ ప్రపంచంలో ఇంకా ఏం చూడాలి అని కానీ ఏం చూపిస్తున్నారు మీ మిస్సెస్? కానీ నేను ఫస్ట్లో మొదట్లో యాక్సిడెంట్ అయినప్పుడు నా చూపు పోయినప్పుడు అనుకున్నాను కానివ్వండి. తర్వాత మా వైఫ్ నాకు పరిచయం అయిన తర్వాత నా ఒపీనియన్ నాలోంచి తీసేసానండి. ఎందుకంటే ఆమె ఇప్పుడు కూడా నన్ను ఒక నార్మల్ పర్సన్గానే ట్రీట్ చేస్తుంది, కానీ ఒక బ్లైండ్ పర్సన్ అన్న దృష్టితో చూడదండి. ఏదన్నా మాట్లాడినా ఏదన్నా చేసినా ఇలా మేమిద్దరం బయటికి వెళ్ళినా క్యాజువల్గా నార్మల్ పర్సన్ లాగానే ట్రీట్ చేస్తుంది. నాకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకైతే చూపు విషయంలో నా భార్య తానే 2 కళ్ళు అయ్యి నాకు ఎంతగానో కోఆపరేట్ చేస్తూ నాకు చూపు లేదన్న మా బాధ లేకుండా చూసిందండి. నా పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ నా భార్య చాలా ఫేవర్గా ఉంటుంది. మా మధ్యలో మామూలు భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న మాట అనుకుంటాం, ఇవి సహజం. మేము అనుకున్నా మార్నింగ్ అనుకున్నా ఈవినింగ్ మేము కలిసిపోతామండి. కంటి చూపు లేని సత్యనారాయణను భర్తగా చేసుకోవడంతో మొదట్లో బంధువులు, సమాజం నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అన్నీ తొలగిపోయాయని సౌజన్య అంటోంది. ఇంట్లో వాళ్లు చూసినా కూడా ఇంత మంచి భర్త దొరికేవాడు కాదేమో అంటూ కంటతడి పెట్టుకుంది సౌజన్య. కానీ నేను మా అమ్మ వాళ్ళ దగ్గరే కానీ ఎక్కడైనా కానీ గర్వంగా చెప్పదలసిన విషయం ఏంటంటే, నాకు ఇలాంటి అబ్బాయి దొరకడం నాకు ఒక అదృష్టం అనుకుంటాను నేను. నిజం, నేను కన్నీళ్ళు మనసులో పెట్టుకొని చెప్తున్నాను. నేను నాకు ఇలాంటి భర్త నేను ఒకవేళ అమ్మ వాళ్ళు చేసింటే కూడా నేను పొందుకుంటానో లేదో కూడా నాకు తెలియదు. నాకు దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ అని అనుకుంటాను నేను. ఎక్కడో కర్నూలు, ఎక్కడో ఎమ్మిగనూరు, ఎక్కడో ఏలూరు తెలీదు నాకు. మీరంత బాధపడుతున్నారు కదా, మీ పేరెంట్స్ కూడా బాధపడుతుంటారు? వాళ్ళు యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ బ్లైండ్ చేసుకున్న తర్వాత బాధపడ్డారు. అప్పుడు జాబ్ లేదు, ఈయనకి జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకోవడము, ఇట్లా మా అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇలాగ ఏలూరులో ఉంటుంది, మా అబ్బాయి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లోనో మా ఆల్రెడీ ఇలా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అని మా ద్వారా వాళ్ళు గర్వంగా చెప్పుకోవడం జరుగుతుందండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైనా అమ్మాయి పుట్టినింట్లో ఎక్కువ ఉంటుంది, కానీ నేను జరుగుతుంది ఏంటంటే నా భర్త ఇంట్లోనే నేను ఎక్కువ ఉంటున్నాను. అక్కడికి వెళ్ళానంటే కూడా నాకు అక్కడ ప్రేమ కంటే వాళ్ళ ప్రేమ విలువైనది, దేవుడిచ్చిన గిఫ్ట్, కానీ అంతకంటూ మించి నా భర్త నాకు ఇస్తున్నాడు. చిన్న చిన్న కారణాలతో జంటలు విడిపోతున్న నేటి కాలంలో ఆకర్షణలకు లొంగకుండా, ఆపదలో ఉన్న తోడును వదులుకోకుండా నిలబడిన సౌజన్య సత్యనారాయణల బంధం ఆదర్శంగా నిలుస్తోంది.